హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. బైక్ ఆపండి, ఆపండి అంటూ అరుస్తుంది ఇందు. ఏంటి, నీకు తెలిసినవాళ్లు ఎవరైనా కనిపించారా అని రాజ్ అడుగుతాడు. టెన్షన్ పడకు, అదేం లేదు అని చెప్తుంది. మరి ఎందుకు ఆపమన్నావు అని అడుగుతాడు. ఆ ఐస్ క్రీం కోసమని చెప్తుంది. ఏంటి, ఇప్పుడా అంటాడు. అవును, ఇప్పుడే ఐస్ క్రీం తినాలేని ఉంది అని చెప్తుంది. ఓహ్ సరే, పదా అంటాడు. యహ్, ఒక నిమిషం అని అంటుంది. మళ్ళీ ఏంటి అని అడుగుతాడు. నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయింది అని చెప్తుంది. అదేంటో చెప్పు, చిన్నదో పెద్దదో నేను చెప్తాను అంటాడు. ఏం లేదు, చిన్నప్పటినుంచి దొంగతనం చెయ్యాలని ఉండేది, కాని ఎప్పుడూ చెయ్యలేదు అని చెప్తుంది. అయితే బైక్ ఆపండి అని అంటారు, కాని ఇప్పుడు దొంగతనం చెయ్యాలని ఉంది అని చెప్తుంది. ఓహో, తమరికి ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? మొహం చూస్తే చాలా అందంగా, అమాయకంగా, మంచిదానిలా కనిపిస్తూ ఉన్నావు అంటారు. అబ్బో, నిన్ను చూస్తే కూడా చాలా హ్యాండ్సమ్గా, మంచివాడిలా ఉన్నావు. నన్ను చెయ్యలేదా కిడ్నాప్ అంటుంది. అయినా నీకే కోట్లాది ఆస్తి పెట్టుకుని దొంగతనం చెయ్యడం ఏంటి, పోయే కాలం కాకపోతే అంటారు. సరదాగా అని చెప్తుంది. నీ సరదా ఇప్పటికెప్పుడు ఏ బ్యాంకు కన్నం వేయమంటావ్ అంటాడు. బ్యాంకుకి కాదు, ఐస్ క్రీం బండికి అంటుంది. ఏంటి అని అడుగుతాడు. అదే, ఐస్ క్రీం దొంగతనం చేసి తినాలని ఉంది అని చెప్తుంది. అవసరం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనిస్తాను అంటాడు. అవసరం లేదు అని వారిస్తుంది కావ్య. దొంగతనం చేస్తే వాళ్ళు పట్టుకుంటారు అని చెప్తాడు. అబ్బో, అంతమందిలో నన్నే కిడ్నాప్ చేశావ్. ఆఫ్టర్ ఆల్ ఒక ఐస్ క్రీం దొంగతనం నీకు లెక్కనా? నువ్వు చాలా ఈజీగా చేస్తావులే అని చెప్తుంది. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని అంటారు. ఫ్రాడ్లా కనిపిస్తున్నావా చెప్తుంది. నేను ఏదో తప్పక నిన్ను కిడ్నాప్ చేశాను, కాని ప్రొఫెషనల్గా నేను దొంగనో కిడ్నాపర్నో కాదు. నువ్వు పద్దక కిడ్నాపర్ అంటే నామీద నాకే అసహ్యం వేస్తుంది. నిజంగానే నేను చాలా నిజాయితీపరుణ్ణి. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు రాజ్. అవును, తెలుస్తుందిలే, నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకోవడం కాదు, నువ్వు ఆల్రెడీ అయిపోయావ్. కిడ్నాప్ చేయడం కూడా ఒక బిజినెసే, తెలుసా నీకు అంటుంది కావ్య. ఐస్ క్రీం దొంగతనం చేసి తిన్నాక చాలా సంతోషంగా ఉషారుగా పరిగెడుతూ ఒక అతని దగ్గర బెలూన్సుంటే లాక్కొని, అతను నాది అని చెప్తున్నా వినిపించకుండా పరిగెడుతూ గంతులు వేస్తూ ఉంటుంది. కావ్య వెనుకే రాజు కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. కావ్యకి ఇలా బయటికి వచ్చి సరదాగా గడపడంతో చాలా సంతోషమయ్యి థ్యాంక్యూ రాజు, థ్యాంక్యూ సో మచ్ అంటూ రాజ్ని హగ్ చేసుకుంటుంది. రాజుకి కావ్య చేసే అల్లరి చూసి తను కూడా ఇంప్రెస్ అయితాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.